జగనన్న నమ్మకం, చంద్రన్న అంటే మోసం. దీని గురించి ప్రజలు విస్తృతంగా మన సభ్యులు మన పార్టీ సంబంధించిన మన వివిధ హోదాలలో అందరినీ రమ్మని వాళ్ళందరికీ ఎందుకు ఈ బుక్ మన పెద్ద విశ్వసిస్తాడు. దాని ప్రకారం ప్రజల్ని తీసుకుపోయి ఇదన్నీ ఖచ్చితంగా చెప్పమని మన జగనన్న పంపించిన సందేశము. కాబట్టి మనం అందరము కార్యకర్తలు పోయిన మన 2019 కార్యకర్తలు జరిగిన అన్యాయం అనేది కూడా నిన్న సర్వసభ సమావేశంలో గురితంగా మాట్లాడిన పెద్ద అందరూ. కాబట్టి ఈ రోజు 1 year అయిపోయింది కాబట్టి మనం కూడా పార్టీని ఎక్కువ రోజులు వాళ్ళు ఏం చేస్తారో చూడాలని ఉదయంతో 1 year 1 సంవత్సరం రోజులు మన జగనన్న గారి మన ఇన్ఛార్జీలు అందరూ టైం ఇచ్చారు. 1 సంవత్సరం 2 రోజులు పెట్టడానికి మనం కూడా ఈరోజు సమావేశం పెట్టుకొని ఈ రోజు మన ప్రజల్లో మన మౌనం అనేది సాధించి ప్రతి కార్యకర్త జగన్సార్ చెప్పిండు కార్యకర్తలకు అన్యాయం జరిగినది అని ఆయన మనసులో పడి ఏవో అనే ఒక పదంతో ముందుకు వస్తాడు. ఆ ఏవో అంటానే రేపు వచ్చే టైంలో ప్రతి కార్యకర్త ముందుండి మనం ఇన్ఛార్జీలను కూడా అడగాల్సిన అవసరం లేకుండా మనమే రాజ్యం పరిపాలన మన పని మనం చేసుకుంటే ధైర్యం ఇచ్చేదానికి మనం ఏమన్నా ఒక పదం పెట్టిండు జగన్ గారు. ఖచ్చితంగా మనం ఈ రోజు వాళ్ళు ఏ అరాచకాలు చేస్తారో దాన్ని తిప్పికొట్టడానికి మనకు ఇబ్బంది లేకుండా రేపు మన గవర్నమెంట్ వచ్చేది ఖచ్చితంగా 2029 జూన్లో మనం ఖచ్చితంగా పనిచేస్తాం. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ 1 year నిద్రమత్తుల నుంచి బయటకు వచ్చి ప్రతి కార్యకర్త మన పెద్ద అడుగు జాడల్లో ఈ మైదుగూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఒక పిలుపు, ఒక ధర్నా గాని, ఒక సమావేశం గాని పిలుస్తానే కనీసం ఒక బూత్ నుంచి 2 కానీ 3 వచ్చే 250 బూతుల్లో 700 నుంచి 800 మంది మనుషులు మన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. ఈ 4 సంవత్సరాల ధర్నాలు కానీ దేనికైనా మనం సిద్ధపడతాం. జైలు పోయేకైనా సిద్ధపడతాం. రేపు వచ్చే మొట్టమొదటి ఈ కార్యకర్తే ముందుండి నడుపుతున్నది ఈ సమావేశాన్ని తెలియజేస్తూ మా పెద్ద కూడా ఖచ్చితంగా జరిగిపోయిందని మర్చిపోయి రేపు జరగబోయేదానికి మా కార్యకర్తలు అందరికీ ముందుండి నడుపుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై జగన్.